సో రాజేంద్ర గారు, ఇటు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అనేది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయమే కాదు, ఇప్పుడు ఎన్నికల ఎఫిడవిట్ కి సంబంధించిన నిబంధనల విషయంలో కూడా ఇది పెద్ద చర్చగా కనిపిస్తుంది. ఓవరాల్ గా అంటే ఒక చిన్న కేసైనా పెద్ద కేసు ఇది మెన్షన్ చేయాలి అంటూ కూడా చెబుతున్నారు. కానీ ఆ కేసు కూడా అసలు కేసునే తీసుకోలేని విషయంలో ఇటు ఎందుకు ఎఫ్ఐఆర్ కాపీ లేదు, అదేవిధంగా కేవలం ఒక రెస్పాండెంట్ గా మాత్రమే ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ విషయంలో ఇంత దారుణమైన నిర్ణయాన్ని తీసుకున్నారు రిటర్నింగ్ అధికారులు అనే వెర్షన్ ఉంది. సో మీరేం చెప్పదలుచుకున్నారు? ఇది బీజేపీకి పిచ్చి అనేది పీక్ వెళ్ళిపోయింది. ప్రజలు రాబోయే రోజులలో ఈ మంత్రులని ముఖ్యమంత్రులని వాళ్ళ రాష్ట్రాల ముఖ్యమంత్రులని ప్రధానమంత్రిని తరిమిగొట్టే రోజులు దగ్గర పడ్డాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్య పాలు చేస్తున్నారు వీళ్ళు. ప్రతి దాంట్లో కూడా ఓట్ చోరీ అనే దానికడికి మొదలు పెడితే ప్రతిదీ చోరీ చోరీ చోరీయే. వీళ్ళు ఎన్నడూ ఏది చేసింది లేదు. వీళ్ళ పార్టీకో హిస్టరీ లేదు. త్యాగమూర్తులు లేరు, స్వాతంత్ర పోరాట యోధులు లేరు. స్వాతంత్ర పోరాట యోధుల ఫ్యామిలీలను కానివ్వండి, దేశభక్తులని అవమానపరుచుకుంటూ పోస్టులు పెట్టడం, సోషల్ మీడియా మీద బతుకుతున్నారు వీళ్ళు. ఏది కోవిడ్ వస్తే డప్పులు కొట్టమన్నట్టు ఇది మన్ కీ బాత్ అంటే ఏంటిది? చెప్పిందే వినాలే. ఎదుటోళ్ళు ప్రెస్ వాళ్ళు కానీ సామాన్యులు అడగటానికి వీలు లేదు. ఇది వీళ్ళ బతుకులు. దీంట్లో మీకు కొత్త ఈ మీనాక్షి నటరాజన్ గారికి జరిగింది చాలా చిన్న విషయం అనుకుంటారు, కానీ వాళ్ళ పతనానికి ఇదే నాంది, ఇదే స్టార్ట్ అయింది దీంతోటే. ఎందుకంటే ఇంత దారుణం ఎక్కడ చూడలే. ఇది చాలా మంచి పద్ధతి కాదు ఇది. సరే, ఇప్పటి వరకు ఓట్ చోరీ జరిగింది, బీజేపీ ఓట్ చోరీ చేసిందన్నారు. ఇప్పుడు సీట్ చోరీకి కూడా పాల్పడుతుంది అంటున్నారు. కానీ కేవలం ఇటు కాంగ్రెస్ తరపు నుంచి మాత్రమే కోవట్లు ఉన్నారు. దానికి అందువల్ల ఇటు మీనాక్షి నటరాజన్ నామినేషన్ ని క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందంటూ కూడా వెర్షన్ వస్తుంది. చూడండి అమ్మా, కోవట్లు ఉన్నారా ఇంకెవరు ఉన్నారా? మీ బుద్ధి ఏమైంది? మీ బుద్ధి ఏమైంది? ఇక్కడ కోవట్లున్నారని అభాండం వేసి ఉల్టా మా సీటు దొబ్బుతావు, ఉల్టా మా వాళ్ళ మీద అభాండాలు వేస్తావు, ఉల్టా నువ్వు అనుభవిస్తున్నావు ఆ సీట్ తీసుకుపోయి. బుద్ధి ఉండాలి వీళ్ళు మాట్లాడటానికి, కోవట్లున్నారని చెప్పటానికి. అదేం అర్థం పర్థం లేకుండా కోవట్లున్నారని చెప్పి దులుపుకుంటావా? కోవట్లుంటే నీ బుద్ధి ఏమైంది? నీ పద్ధతి ప్రకారం పోవటం తెలియదా ప్రజాస్వామ్యంలో? ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇంత అడ్డంగా నరుక్కుంటా పోతానికి సిగ్గనిపించట్లే. వీళ్ళు పెద్ద పెద్ద నీతులు చెప్తారు, చేసేటి అన్ని లంగా లఫుడ్ పనులు దేవుని పేరు చెప్పుకొని తిరుగుతుంటారు వీళ్ళు. వీళ్ళ బతుకుకు మేము గిది చేసినాం. మేము ఉదాహరణ చెప్తున్నాము ఒకటి. ఇలా కాంగ్రెస్ పార్టీ గొప్పతనం కూడా మేము చెప్పుకోవాలి. మేము ఎల్ఐసి నుంచి మొదలు పెడితే రైల్వేది కానివ్వండి, ఆఖరికి బిఎస్ఎన్ఎల్ దాకా ప్రతి సంవత్సరానికి 2 సంవత్సరాలు నిర్మించుకుంటూ పోయినాం. వీళ్ళు ప్రతి సంవత్సరానికి 2 సంవత్సరాలని నిర్వీర్యం చేసుకుంటూ బతికిన చరిత్ర వీళ్ళది. ఆఖరికి దిగజారి వీళ్ళు తరిమి కొట్టే రోజులు వచ్చినాయని సీట్ల చోరీ దాకా దిగజారిన బతుకు వీళ్ళది. రాజేందర్ గారు, ఇక్కడున్న వెర్షన్ ఏంటంటే ఇది 2023 నాటి కేసు. అది కేసు కూడా ఇంకా ఇటు ఆల్రెడీ కోర్టు కూడా తీసుకోలేదు. అలాంటి కేసు 22 నెలల తర్వాత ఇప్పుడు మీనాక్షి నటరాజన్ అక్కడ నామినేషన్ వేసిన తర్వాత ఇది అనూహ్యంగా ఎందుకు వెలుగులోకి వచ్చింది అనే వెర్షన్ ఒకటి వినిపిస్తుంది. ఇవాళ దొంగ బుద్ధి చేయాలనుకున్నాడు ఇదే ఆలోచన ఉంటది కదమ్మా. వాడు దొంగతనం చేయాలనుకున్నాడు. వాడు ఏం చేస్తుంటాడు? ఎంతసేపు ఇంత తాళం వేసి ఉన్నదా, లేకపోతే పగలగొట్టి పోవాలి, నాకు కిటికీలు దురికిపోవాలన్నా ఆలోచన. అదే దొంగ బుద్ధి వీళ్ళు అనుసరిస్తున్నది. ఇవాళ వేరే ఉద్దేశం ఏమున్నదమ్మా? అంత క్లియర్ గా అవుపడుతున్నది కదా. ఓకే, వీళ్ళది ప్రజలు కూడా దయచేసి గమనించాలి. వీళ్ళ దొంగల బుద్ధిని. వీళ్ళని రామ్ చెప్పినాయా పరాయమాల అపనాయా అని దుకాణం పెట్టుకొని నడుపుతున్నారు వీళ్ళు. ఇలా ఏ చేసే లంగ పనులన్నిటి కూడా ఏమనంటే జై శ్రీరామ్ అంటారు. జై శ్రీరామ్ ఎవరు మెడల్ లేరమ్మా. మేము పొద్దుగా లేదు పూజ చేయకుండా బయటికి వెళ్ళాం. వీళ్ళు చెప్తుంటారు పోనీ అంత చేసిన వాళ్ళు తెలంగాణకి ఏమైనా రూపాయి ఇచ్చి చచ్చిర్రా, దేవుని గుళ్ళకి ఇచ్చి చచ్చిర్రా అంటే రూపాయి ఇచ్చి చచ్చింది లేదు. అని రాజేందర్ గారు, ఓవరాల్ గా ఇది బీజేపీ కావాలని ఇక్కడ మీనాక్షి నటరాజన్ నామినేషన్ క్యాన్సిల్ చేసిందనే వెర్షన్ ఇది. అమ్మా, గాంధీయవాదిరాలు ఆమె. ఇవాళ మీనాక్షి నటరాజన్ గారు అంటే వారి చరిత్ర దేశవ్యాప్తంగా తెలుసు. ఒక్క చిన్న ఎలిగేషన్ లేకుండా గాంధీవాదురాలు తిరిగా ఆమె బట్టలు ఆమె పిండుకొని, ఆమె బట్టలు ఆమె ఇస్త్రీ కూడా చేసుకోకుండా వేసుకొని తిరిగే ఆస్తి లేకుండా తిరిగేటువంటి గొప్ప నాయకురాల్ని ఆమెని అపహాస్య పాలన చేసి ఇంత అన్యాయం చేయటం అంటే అది దేశానికి కూడా మంచిది కాదమ్మా. ఓకే.